కూడా ఈ మాత్రం మనం సర్వైవ్ అయ్యాం, నిలబెట్టుకున్నాం, మొదటి స్థానంలో వచ్చామంటే అది ఒక సుపరిపాలన వల్ల, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరూ ఒక నాయకత్వాన్ని ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. ఇప్పుడిప్పుడు మనం నిలదొక్కోవడమే కాకుండా ఒక లీడర్ కింద లీడర్షిప్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం దేశంలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకని సుపరిపాలన లేదంటే పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలో చాటి చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ విల్ బి ఏ మోడల్ ఫర్ ది గ్లోబల్ కమ్యూనిటీ టుమారో. ఈరోజు టెక్నాలజీలో అనుసంధానం చేసి నోవేర్ ఇన్ ది వరల్డ్ ఒకసారి ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇస్తే, ఒక పని చేస్తే మళ్ళీ సాటిస్ఫాక్షన్ లెవెల్ తెలుసుకుని ఇంకా ఏ విధంగా మెరుగైనటువంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలో ఆలోచించిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకా కొన్ని రోజులు పోయినాక మొత్తం డేటా అనలిటిక్స్ కూడా వెళ్ళిపోయి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో నేను చాలా స్పష్టంగా నా ఆలోచన ఒకటే, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం, ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో 10,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా చేయడం. ఈ 10,000 రూపాయల ఆదాయం వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేటుకి నిరంతరం పూరెస్ట్ అది పూర్ లో అందరికంటే వెనకాన ఎవరు ఉంటారో వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేయడం, చేయూతనివ్వడం. అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, శాశ్వతంగా. అనేక కారణాల వల్ల హిస్టారికల్ రీజన్స్లో కొంతమంది వెనకబడిపోతూ ఉంటారు. మన వనరులన్నీ ఉపయోగించుకొని పైకి వచ్చే వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వడం, ఎవరైతే పైకి రాలేకుండా ఇంకా అట్టడుగునుంటారో లాస్ట్ మైల్లో అలాంటి వారికి చేయూతనిచ్చి ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళని పైకి తీసుకొచ్చే కార్యక్రమంతో ముందుకు పోవడం. ఇది నిరంతరం జరుగుతుంది. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అన్ని విధాలా ముందుకు పోతాం. రేపు వెల్ఫేర్ అవన్నీ చెప్పినప్పుడు మిగిలిన విషయాలు వస్తాయి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ యాజ్ అన్నా. మీ క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ. సార్, కర్ణాటక ఇన్ వాట్ వే కర్ణాటక ఈజ్ రిలేటెడ్ సార్? పోలవరం విషయంలో కర్ణాటక ఎందుకు వ్యతిరేకత చూపిస్తుంది? సంబంధం లేకపోయినప్పటికీ ఇందాక మీరు చెప్తారు, వ్యతిరేకిస్తున్నారా? ఇందాక మీరు చెప్తూ వచ్చారు. ఒరిస్సా ఇందాక మీరు చెప్పారు సార్. నేను కర్ణాటక అని చెప్పాను. ఒరిస్సాతో పాటు కర్ణాటక అన్నారు సార్. నేను కర్ణాటక అని చెప్పలేదు, తెలంగాణ బై మిస్టేక్. తెలంగాణ. ఒరిస్సాకున్న అభ్యంతరం ఏంటి సార్? ఒరిస్సా మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తే వాళ్ళది ల్యాండ్ అక్విజిషన్ ఉంది, కొద్దిగా సబ్మెర్జెన్స్ ఉంది. కొద్దిగా సబ్మెర్జెన్స్ ఉంటే ఆ సబ్మెర్జెన్స్కి కాంపన్సేషను అవన్నీ పే చేస్తాం. అక్కడ మాది ఎక్కువ సబ్మెర్జెన్స్ వస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్టు రావడానికి వీల్లేదని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళని కన్విన్స్ చేసి ఒకటి మీటింగ్లు పెట్టి, ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టలేదు. మీటింగ్లు పెట్టుంటే ఇప్పటికే పరిష్కారం అయ్యేది. నేను ఒకసారి వీళ్ళకు కూడా వెళ్ళొచ్చాను, ఛత్తీస్గఢ్ కూడా వెళ్ళొచ్చాను, రమణ సింగ్తో మాట్లాడాను. అప్పట్లో ఆయన కొంచెం సహకరిస్తానని చెప్పే విధంగా మాట్లాడాడు. కానీ వాళ్ళకుండే ప్రత్యేకమైన పరిస్థితిలో నేను అందరిని న్యూట్రలైజ్ చేయడానికి ముందుకు పోయి వచ్చాం. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు దీనివల్ల నష్టం లేదు, ఉండకూడదు కూడా. అక్కడ కాళేశ్వరం కట్టుకుంటున్నారు, ఇక్కడ పోలవరం కిందన కడుతున్నాం. దీనికి అడ్డం పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు మనం ఇంత ప్రాజెక్టు కట్టినప్పుడు ఒరిస్సా కూడా మనకు సహకరించడం, వాళ్ళ ప్రజలకు నష్టం వచ్చినప్పుడు వాళ్ళకి లిబరల్గా కాంపన్సేషన్ ఇప్పించడం. ప్రాజెక్ట్ రాకపోతే నీళ్లు రావు. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు మన దగ్గర 222 విలేజెస్ రీహాబిలిటేషన్ చేస్తున్నాం. 1,00,000 కుటుంబాలని మనం పునరావాసం కల్పిస్తున్నాం. నాట్ ఏ స్మాల్ నెంబర్. 1,66,000 ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. వాళ్ళకు మళ్ళా ల్యాండ్ కొనిస్తున్నాం. అది చేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం సహకరించాలి. నా ప్రయత్నం నేను చేస్తాను, వాళ్ళతో కూడా మాట్లాడతాను. అన్ని విధాలు సహకరించడం కోసం సహకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అగ్రికల్చర్కు ఏది మైక్ మైక్ అగ్రికల్చర్కు మీరు సౌర విద్యుత్ ఇస్తామని చెప్తున్నారు కదా,
అన్ని వేల ఎకరాలకు, అన్ని లక్షల ఎకరాలకు అది సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్క పంప్ సెట్ ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అంతవరకు వాళ్ళకై కరెంటు మిగులుతుంది. ఇదేంటంటే గ్రిడ్ 2 పెట్టుకుంటాం. వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత కరెంటు కావాలో అంత కరెంటు, వచ్చిన కరెంటు ఉపయోగించుకుంటూనే సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇస్తారు, లోకల్ గ్రిడ్. ఆ కరెంటు మనం ఉపయోగించుకుంటాం లోకల్గా, ఇండస్ట్రీకి కానీ ఇండ్లకు కానీ వాటికి. సర్ప్లస్ ఉంటే మెయిన్ గ్రిడ్కి ఇస్తాం, డెఫిషియట్ ఉంటే మెయిన్ గ్రిడ్ నుంచి మళ్ళా పవర్ ఇస్తాం. ఇట్లా బ్యాలెన్స్ స్మార్ట్ గ్రిడ్స్ తయారు చేసి వర్కౌట్ చేయమని డిపార్ట్మెంట్కి చెప్పాను. అది జరిగితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్. అందుకే నేను ఏమందంటే వాటర్ మేనేజ్మెంట్, పవర్ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్, ఎయిర్ క్వాలిటీ, ఇవన్నీ ప్రియారిటీస్ ఫర్ దిస్ గవర్నమెంట్. ఓకే, ఒక్కొక్క ఫార్మర్ ఒక్కొక్క అగ్రికల్చర్ పంప్ సెట్ ఉండేదాన్ని రీప్లేస్ చేసేస్తాం. ఇప్పుడుండే పంప్ సెట్ని తీసుకొని ఎనర్జీ సేవింగ్ పంప్ సెట్ ఇచ్చి దానికి సోలార్ ఎనర్జీ ఇస్తాం. అప్పుడు ఇది రీపేయబుల్ ఫర్ 5-6 years. ఇప్పుడు కాస్ట్లీ పవర్ మనం ఇస్తున్నాం ₹5.50. రేపు అతనే జనరేషన్ వస్తుంది. అది ఎవరైతే పెడతారో ఒక 5-6 మంది సర్వీస్ ప్రొవైడర్స్ని పెట్టి వాళ్ళకే ఇచ్చి వచ్చిన దాంట్లో వాళ్ళకే డబ్బులు ఇస్తాం. పెట్టుబడి లేదు. అవసరమైతే ఇంకొంచెం రీషెడ్యూల్మెంట్ 1 or 2 years ఎక్కువ తీసుకుంటే మనకు కొంచెం డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. టు స్టార్ట్ విత్ ఎల్ఈడి బల్బులు మరిగా. ఎల్ఈడి బల్బులు ఏంటి ఆలోచన? ఒక ఆలోచనే కదా. దట్ ఈజ్ అవర్ గవర్నెన్స్. ఎల్ఈడి బల్బులు ఒక ఆలోచన బ్రహ్మాండంగా చేశాం. అదే మరిగా కాంపోస్ట్, వేస్ట్ టు ఎనర్జీ. అందులో వేస్ట్ టు ఎనర్జీలో ప్రతి ఒక్క ఊర్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి మళ్ళా పొలాలకు పంపిస్తున్నాం. చెత్త నుంచి సంపద. మీరు మన ఇది ఉంది ఏది, మన అమరావతి 33,000 ఎకరాలు తీసుకున్నాం. నిన్నే మీకు చెప్పాను, పేదవాళ్ళందరికీ ఇళ్ళు కట్టిస్తాను అక్కడ. ఇప్పటికి ఒక 3,000-3,500 ఇళ్ళు కట్టాం. అందరికీ ఇండ్లు వచ్చాయి. భవిష్యత్తులో అందరికీ కడతాం, వచ్చిన వాళ్ళు కూడా కడతాం. పేదవాళ్ళకి ఇండ్లు కడతాం, ప్రజా రాజధాని. అదే సమయంలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ తయారు చేస్తాం. కొంత భూమిని మానిటైజ్ చేస్తాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉపయోగపడుతుంది. ఇది కొంతమందికి ఇష్టం లేదు. ఎవరేం చేయాలి? ఇండ్లు కడితే కూడా పేదవాడికి ఇష్టం లేదు, రోడ్డు వేసినా పేదవాడికి ఇష్టం లేదు. వాళ్ళ బాధ ఎవరు తీర్చలేరు, వాళ్ళ కష్టం. అది మనం ఏం చేయలేం. దిస్ ఈజ్ వేర్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ విత్ ఇన్నోవేషన్స్. వాట్ ఈజ్ ఫ్లిప్కార్ట్, వాట్ ఈజ్ ఊబర్, వాట్ ఈజ్ Amazon.com, వాట్ ఈజ్ Alibaba. దీస్ ఆర్ ఆల్ ఐడియాస్. అందుకనే మనం కూడా ఇన్ని కష్టాలు వచ్చినా మన ప్రభుత్వం మరి చేయగలిగామంటే మనకు కూడా నూతనమైన ఆలోచనలతో మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం, ఊర్లో హ్యాపీగా ఉన్నాయి. మరుగుదొడ్లు అన్నీ కట్టేసాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో అందరికీ ఇళ్ళు ఇస్తాం, నో కాస్ట్. అవి రేపు చెప్తాం. ఎట్లా చేస్తాం మీరే చూస్తారు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ హౌసెస్ కడతాం. మైక్ ఏదైతే కేంద్రం సహకరించకుండానే అవార్డులు ప్రకటిస్తూ ఉండే, అంటే దీన్ని ఎలా చూడాలి? ఒకటి చూసేది ఏముంది, అక్కడ ఏం చేయలేరు. రొటీన్గా వచ్చేట్లే ఏం చేయలేకపోతున్నారు. మనకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన డబ్బులు అడ్డం పడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, మనకి ఇవ్వాల్సింది విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. దీనికి అడుగడుగున అడ్డం పడుతున్నారు. ఏదైతే అవార్డ్స్ ఇవ్వడం కమిటీ ఉంటుంది, ఆడ తప్పనిసరిలో అవార్డ్స్ ఇస్తున్నారు. అది ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్. ఇక్కడ వీళ్ళ చేతుల్లో కంట్రోల్ చేసుకున్నారు. దట్ ఈజ్ హౌ. ఈ శ్వేతపత్రాల ద్వారా అంటే ప్రజలకి జరిగిన వాస్తవాలు చెప్తున్నారు. దీన్ని ప్రధానమంత్రికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం ఏం చేయాలో పంపించి ఎట్లా మనం లెటర్స్ రాస్తాం, అవన్నీ చేస్తాం. మీరు ఒకవేళ ఉపయోగం ఉంటుందంటే అది కూడా ఆలోచిద్దాం. వాళ్ళు ఇంకా అసూయపడతారు, ఇంకా అడ్డపడతారు. అదే కదా. గుజరాత్ కంటే నేను చాలాసార్లు మీకు కూడా చెప్తున్నా, హైదరాబాద్కి గుజరాత్లో అహ్మదాబాద్ కంపారిజన్ ఉందా? ఎనిబడి కంటే మీరంతా జర్నలిస్టులే కదా. హైదరాబాద్కు ఉండే ఎకో సిస్టమ్ గుజరాత్లో ఉందా? వై? 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు కదా అక్కడ. ఎందుకు చేయలేకపోయారు?
9 ఏళ్ళు హైదరాబాద్ని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేశాం కదా. మనకుండే రోడ్డు 160 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ ఏ సిటీకైనా ఉందా? ఎయిర్పోర్ట్ అలాంటి ఎయిర్పోర్ట్ ఎక్కడన్నా ఉందా? సైబరాబాద్ లాంటి నగరం ఎక్కడన్నా ఉందా? ఐటీలో గుజరాత్లో ఎప్పుడన్నా విన్నారా మీరు ఒక మనిషి? ఎందుకు? నాలెడ్జ్ ఎకానమీలో లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు అంటే అక్కడ విజన్లో మిస్ అయ్యారు. లీడర్కి విజన్ ఉండాలి. విజన్ లేకుండా ముందుకెళ్తే ఏం వచ్చేదే ఉండదు. మనం ఏం చేసాం? ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. 20 కాలేజీలు 200 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. దాంతో ఏమైందంటే అది పెరిగి ఇప్పుడు 450 కాలేజీలు అయినాయి. ఈరోజు ఐటీలో ప్రపంచంలో నెంబర్ 1 అంటే మన వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చి తెలుగు వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం, ఒక్క దూరదృష్టితో ఒక్క ఆలోచన 20 సంవత్సరాల కంటే ముందు చేసిన ఆలోచన ఈరోజు యువతలో పూర్తిగా మార్పు తీసుకొచ్చాను. దట్ ఈజ్ వేర్ దట్ ఎకో సిస్టమ్, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ యూసింగ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనం కట్టే అమరావతి కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, పోలవరం కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, నదుల అనుసంధానం అసలే ఇష్టం లేకపోవచ్చు, లేకుంటే కరెంటు విషయంలో ఇవన్నీ జరిగితే వాళ్ళ ప్రాబల్యం కోల్పోతారు, ఇష్టం లేకపోవచ్చు. నేను అందుకే ఒక మాట అన్నాను, వాటర్ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్, ఫుడ్ మేనేజ్మెంట్, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, ఇవి దిస్ ఆర్ ఆల్ ది కోర్ ప్రిన్సిపల్స్. బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టుడే. యూ కెన్ మెజర్ రియల్ టైమ్, యూ కెన్ టేక్ డెసిషన్స్. అందుకే ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ. వీఆర్ గోయింగ్ టు లివ్ ఇన్ ఎ ఇన్స్పైరింగ్ వరల్డ్. ఐఎమ్ యూజింగ్ దిస్ వరల్డ్. అందుకనే ఒక మాట అన్నాను మేము, 4 ఏళ్ల మునుపు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఈరోజు మీరు చూస్తే 1 by 1 అధిగమించాం, ఇంకా అధిగమిస్తాం. ఇంకొక 4-5 ఏళ్ళు పోతే పర్ క్యాపిటా ఇన్కంలో హైయెస్ట్ యాడ్ చేసింది మనమే యాడ్ చేసాం 4 సంవత్సరాల్లో. మంది దగ్గర నా దగ్గర ఆ ఫిగర్ కరెక్ట్గా చూస్తే 14.4% మనం యాడ్ చేసాం. అంటే ఇయర్ ఆన్ ఇయర్ 4 ఇయర్స్లో ఆవరేజ్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 14.4% మనం యాడ్ చేస్తే, తెలంగాణ ఆదాయం ఎక్కువ, పాపులేషన్ తక్కువ, 12.7% వాళ్ళు కూడా యాడ్ చేశారు. వాళ్ళకంటే 1.7% మనం ఎక్కువ యాడ్ చేసాం. మంది 10.5% మంది గ్రోత్ రేట్, వాళ్ళది 9.7 తెలంగాణ గ్రోత్ రేట్, మంది 10.5%. అదే మరి ఆల్ ఇండియాలో 9.3% యాడ్ చేశారు. ఆల్ ఇండియా కంటే 5.1% వీ హ్యావ్ యాడెడ్ అడిషనలీ. దట్ ఈస్ ది ఇన్ని కష్టాలు అండి. కాబట్టి ఇది ఊరికే అయిపోలేదు, ప్రతి ఒక్క దానికి ఫోకస్ చేసి దాన్ని సిస్టమేటిక్గా చేశాం కాబట్టి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే 2014-15లో మంది 8.4% ఆల్ ఇండియా లెవెల్ కంటే అబోవ్ ఉన్నాం. ఈరోజు 25.9%కి వెళ్ళాం. రేపు రాబోయే రోజులు ఇంకా పెరుక్కుంటూ ఉంటుంది. అది ఆల్ ఇండియా లెవెల్ మనతో సమానం కాకపోయినా కొంచెం లో లెవెల్లో పెరిగితే మనం హైయర్ లెవెల్లో పెరుగుతాం. కానీ క్వశ్చన్ ఏంటంటే, మనకు జరిగిన అన్యాయానికి మనకు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా సౌత్ ఇండియాలో వీఆర్ ది లోయెస్ట్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలు మనకంటే దగ్గర 40,000 ఎక్కువ ఉన్నారు. కొంచెం తమిళనాడు 1,66,000 ఉన్నారు, వాళ్ళు 1,66,000 ఉన్నారు. ఈరోజు ఇంకొక పక్కన కడవని 1,80,000 ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు డిబేట్ చేస్తున్నారంటే, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడు ఒకసారి చూస్తే సౌత్ ఇండియాలో 38,000 డిఫరెన్స్ ఉంది. కర్ణాటక 1,81,708, తెలంగాణ 1,81,034, కేరళ 1,80,518, తమిళనాడు 1,66,934,
మనం 1,42,054. ఇంత పెరిగినప్పటికి కూడా అక్కడికి వచ్చాం. అంటే ఇంకా మనం క్రాస్ కావాలంటే 38,000 రూపాయలు క్రాస్ కావాలి. అందులో తెలంగాణ జనాభా తక్కువ, గ్రోత్ ఉంటే ఆటోమేటిక్గా ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది. దీన్ని అధిగమించాలంటే 15% గ్రోత్ రావాలి. ఇప్పుడు ఇండియాలో మనం అంతా బాగా చేస్తున్నామని నరేంద్ర మోడీ గారికి కోపం. కేసీఆర్ ఆయన కూడా బాగా చేసి ముందుకు పోతే మనకేం బాధ లేదు, తప్పలేదు, బాగా చేయాలి కూడా. ఆడ ఒక ఎకో సిస్టమ్ ఉంది, చేసుకోవచ్చు. కానీ అతనికి మన ఈ రాష్ట్రంలో ముందుకు పోకూడదు, అది కరెక్ట్ కాదు. అందుకనే అతనికి ఇక్కడ అస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలి. ఆయన నచ్చిన ప్రభుత్వం ఉంటే కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ ఆలోచన విధానమే కరెక్ట్ కాదు. పోటీ పడి ముందుకు పోతే దట్ ఈస్ గుడ్. నేను కూడా అదే అడుగుతున్నా. మీకు ఒక అడ్వాంటేజ్ వచ్చేది విభజన వల్ల, ముందుకెళ్ళండి. ఇక్కడ మనకు కష్టాలు ఉన్నాయి, ఇంకా అదనంగా కష్టపడతాం. కష్టపడి ప్రజలను కూడా ఎక్కడికక్కడ స్ఫూర్తిదాయకంగా ముందు తీసుకుపోయి వీల్ అచీవ్ ఇట్. మ్యాటర్ ఆఫ్ టైం. నేను అందుకే నిన్న మొన్న కూడా ఒక మాట చెప్పాను, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక రాష్ట్రం, ఒక దేశం, లేకపోతే ఒక కంపెనీ, ఒక ఫ్యామిలీ, సమర్థవంతమైన హెడ్ ఉంటే విత్ ఇన్ నో టైం డెవలప్ చేయొచ్చు. ఒకవేళ మంచి ఆర్గనైజేషన్ కూడా అసమర్థంగా ఉంటే కొలాప్స్ అయిపోతుంది, మీడియోకర్గా ఉంటే మేనేజ్ అవుతుంది. దిస్ ఇస్ ద రియాలిటీ. మనం చూసాం, కొన్ని కంపెనీలు ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు కనపడవు. కొన్ని కుటుంబాలు ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఇప్పుడు డైల్యూట్ అయిపోయింటాయి. కొన్ని దేశాలు, బాగా డెవలప్ అయిన దేశాలు ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్ వచ్చాయి. ఇంకొక పక్కన సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే సింగపూర్ లాంటి ప్రభుత్వాలు మీరు చూశారు, వన్ ఆఫ్ ది బెస్ట్ డెవలప్మెంట్ జరిగింది. కొన్నేళ్ళు ఎకో సిస్టమ్ వచ్చే వరకు ఏ ప్రభుత్వమైనా ఉంటే, ఆ ఎకో సిస్టమ్ వచ్చిన తర్వాత ఆ ఎకో సిస్టమ్ విల్ టేక్ ఫర్దర్ అండ్ ఫర్దర్. ఇప్పుడు హైదరాబాద్లో ఎకో సిస్టమ్ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎకో సిస్టమ్ ఏంటి? ఒక ఔటర్ రింగ్ రోడ్, ఒక ఎయిర్పోర్ట్, ఒక సైబరాబాద్, ఇవన్నీ దానివల్ల ఎవరు వచ్చినా ఇంకా రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడం, అది ఆటోమేటిక్గా ముందుకు పోవడం, ఇవన్నీ జరుగుతాయి. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొందికి ఆ ఎకో సిస్టమ్ లేదు. నౌ వీ హ్యావ్ టు బిల్డ్ దట్ ఎకో సిస్టమ్. ఇట్ విల్ టేక్ మినిమం, ఇప్పుడు 5 yearsలో ఫౌండేషన్ ఇస్తే ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. వన్స్ ఆ ఎకో సిస్టమ్ వస్తే ఇది కూడా సర్వైవ్ అవుతుంది, అక్కడి నుంచి ముందుకు పోతుంది. ఈ విషయాలే ఈ యొక్క వైట్ పేపర్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరూ ఇవన్నీ చదవాలి, వినాలి. ఈరోజు ఒక పెన్షన్ వచ్చే ఒక పేదవాడు కానీ, అతనికి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే నిరుపేద కానీ, ఎప్పుడూ లేనటివి వచ్చాయంటే ఏ విధంగా వచ్చాయి, మళ్ళీ నిరంతరం వాళ్ళకి రావాలంటే మళ్ళీ ఒక సమర్థవంతమైన పాలన ఉంటే తప్ప కొలాప్స్ అయిపోతాయి ఓవర్ నైట్. ఒకప్పుడు కరెంటు సర్ప్లస్ పెడితే కరెంటు లేని పరిస్థితి, ఇండ్లకు కరెంట్ లేదు, వ్యవసాయానికి కరెంట్ లేదు, మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ కరెంట్ లేదు, ఆ పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇట్ ఈజ్ ఒక ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం, ఒక ట్రాక్లో పెడుతున్నాం. నేను అందుకనే ఇవన్నీ కూడా డిబేట్ చేసి ప్రతి ఒక్క రోజు ఇది డెమోక్రటిక్ గవర్నెన్స్, ఇది ప్రజాస్వామ్య పరిపాలన. నేను అందుకే ప్రజల్ని భాగస్వాములు చేస్తున్నాను నిత్యం. వాళ్ళ యొక్క సూచనలు తీసుకోవడం, వాళ్ళకు కూడా అవేర్నెస్ తేవడం, వాళ్ళని భాగస్వాములు చేయడం, ఎక్కడికక్కడ అనేక ప్లాట్ఫామ్స్లో ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నాం. దానికి మనం ఊహించినటువంటి ఒక చిన్న ఆలోచన మీరు చూశారు, హ్యాపీ సండే ఆలోచన, ఒక చిన్న ఆలోచన. టుడే ఎవ్రీ సండే ఇట్ ఈజ్ మెయింటైనింగ్ దట్ ఎకో సిస్టమ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ ముందుకు పోతా ఉంది. ఇట్లా 1 by 1 యాడ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక మాట అన్నాడు సార్, ఈ కూటమి పార్టీల మధ్య సిద్ధాంత సారూప్యత లేదు, ఒక పార్టీకి సిద్ధాంతానికి పోలికే లేదు, రెండోది ఇది సంపన్న పార్టీల కూటమి అని విమర్శిస్తున్నాడు. ఏమంటారు? ఆయన ఉండే పార్టీ కంటే సంపన్నమైన పార్టీ ఏముంది? టన్స్ ఆఫ్ మనీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రెండోది ఎలక్షన్లో కూడా అదే మరి ఖర్చు పెడుతున్నాడు. నేను అడుగుతున్న, పేదవాళ్ళ పార్టీ రావాలి, అవినీతి పోవాలి.
ఎందుకు 2,000 రూపాయలు 500 రూపాయలు అబాలిష్ చేయకూడదు? స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే మీరు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2,000 రూపాయలు పంచి ఓటును ప్రభావితం చేయాలనుకుంటున్నారు. ఒక స్టేజ్ రీచ్ అయినాక అది కూడా పనిచేయదు. నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఈరోజు అధికారంలో ఉంటే నేను అపోజ్ చేయడం లేదు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా డిబేట్ చేశాను. అప్పుడు ఇంత డిజిటలైజేషన్ లేదు, ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చింది. డిజిటల్ కరెన్సీకి వెళ్ళి డిజిటల్ కరెన్సీ కాస్ట్ ఎఫెక్టివ్గా పెట్టి ఫిజికల్ కరెన్సీ కంటే చేయగలిగితే ఎందుకు 2,000 రూపాయలు అడుగుతాను? ఇప్పుడు సిస్టమ్స్లో లొసుగులు ఉంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు. అసలు సిస్టమ్స్లో లొసుగులు లేకపోతే అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరికన్నా ఒక 10 కోట్లు ఇవ్వాలంటే బ్రైబ్ 10 కోట్లు 100 రూపాయలు ఇవ్వలేరు కదా, ఇవ్వగలుగుతారా? లేకుంటే నీ పేరుతో ఉండి ఆస్తి రాసేయాలి, లేకుంటే నీ పేరుతో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇట్ ఈస్ ట్రేసబుల్. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ప్రజలకు ఎవరికైనా సరే డబ్బుల పైన వ్యామోహం పోవాలంటే, మెరిట్ ప్రకారం పైన రావాలంటే ఆ సిస్టమ్స్లో ఉండే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేమందరం మాట్లాడుతున్న ఈవీఎంల గురించి. ఈవీఎంలు మ్యానిపులేషన్ స్కోప్ ఉందని మాట్లాడేదానికంటే ఎందుకు పేపర్ బ్యాలెట్ పోతే ఆ ఇష్యూ ఉండదు కదా డిస్కషన్. ఈవీఎంలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఏ ప్రోగ్రామర్ కిందనో ఏ చిప్ మ్యానుఫ్యాక్చర్కి అప్పచెప్తారా మీరు? మన స్వాతంత్రం సంపాదించుకున్న స్వాతంత్రాన్ని. దట్ ఈస్ వేర్ సిన్సియారిటీ, ఒక పద్ధతి, ఈ దేశం అంటే ఒక కమిట్మెంట్, అది మిస్ అయ్యి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం కాంగ్రెస్ వ్యతిరేకించారు, ఇప్పుడు మేమేదో గెలిచాం. అసలు నేను ఒకటి చెప్పాను, ఈ దేశంలో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వేరియస్ టైమ్స్లో దేశంలో వేరియస్ ఫార్మ్స్లో రాజకీయ పార్టీలు బిహేవ్ చేశాయి. ఒకప్పుడు పొలిటికల్ కంపల్షన్, ఆ పొలిటికల్ కంపల్షనే జాతీయ స్థాయిలో పొలిటికల్ పోలరైజేషన్, పొలిటికల్ ఫార్మేషన్. ఇక్కడ మేము బీజేపీతో కాంగ్రెస్తో వ్యతిరేకిస్తాం కాబట్టి బీజేపీతో కలవాలి, లేకుంటే ఇంకొక ఆయన బీజేపీతో వ్యతిరేకిస్తారు కాబట్టి కాంగ్రెస్తో కలవాలి. దట్ ఈజ్ పొలిటికల్ ఇది ఉండేది. కొన్ని పార్టీలు ఐడియాలజికల్ కంపల్షన్. కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా బీజేపీతో కలవాలి. కేరళ, వెస్ట్ బెంగాల్, త్రిపుర కాంగ్రెస్తో పోరాడారు. దేశ స్థాయిలో మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. అది ఐడియాలజికల్ కంపల్షన్. ఇప్పుడు డెమోక్రటిక్ కంపల్షన్. అసలు డెమోక్రసీ ఉండే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి పుణ్యమాని సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, కోర్ట్, లేకపోతే మీకు ఆర్బీఐ ఏం మిగిలిపెట్టాడు ఈయన? మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. దానివల్ల ఏం లాభం వచ్చింది నీకు? ఏ సీటు గెలిచాడు? ఏ సీటు గెలవాల? మొన్న తెలంగాణలో 1 సీటు గెలిచారు, 5 సీట్ల నుంచి 1 సీటు గెలిచారు. 16 మంది మంత్రులు, 3 ముఖ్యమంత్రులు, 7 సార్లు అమిత్ షా, 3 సార్లు ప్రధానమంత్రి. ఓట్ల కంటే హెలికాప్టర్లు ఎక్కువ వాడారు, అన్ని హెలికాప్టర్లు వాడారు. అదే మరి మేఘాలయలో 1 సీటు వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే ఆ 3 స్టేట్స్ దెబ్బతిన్నారు. వాట్ ఇట్ ఇండికేట్స్, మీ డబ్బులు పనిచేయవు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ప్రజల్లో కానీ మీ మీద వ్యతిరేకత వస్తే ఏదీ పనిచేయదు. ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు. ఎంత హోప్ పెట్టుకున్నారో 2014లో, నేషన్ ఎంత డిసప్పాయింట్ అయింది యాజ్ ఆన్ టుడే. దిస్ ఇస్ వెరీ క్లియర్ ఇండికేషన్. సో వీఆర్ వెరీ క్లియర్. నేనేమంటున్నానంటే మనం చేసిన డెవలప్మెంటే పర్మనెంట్గా మిగిలేదు. ప్రజలకు ఏం చేశారు మీరు 4.5 ఇయర్స్లో? ప్రధానమంత్రి అవన్నీ చెప్పడం మానేసి ఎదురుదాడి చేస్తున్నాడు. అపోజిషన్ పైన ఎదురుదాడి చేస్తే ఏమొస్తాడు? ఆయనకు ఏం రాదు. ఆయన అట్లే ఉన్నాడు, మిగిలినట్లే ఉన్నారు. సార్, ఇప్పుడు మమతా బెనర్జీ గారు మొన్న నాన్ బీజేపీ దీనికి వచ్చింది, మీటింగ్ అటెండ్ అయ్యారు. ఇది మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ సీఎం, మొన్న నాన్ బీజేపీ ప్లాట్ఫామ్లోకి వచ్చారు ఢిల్లీలో. టుడే కేసీఆర్ మెట్ హెర్ ఇన్ కోల్కతా. అంటే కేసీఆర్ వెళుతున్నాడు, అందరినీ కలుస్తున్నారు. నిన్న కూడా నన్ను అడిగారు, ఇండియా టుడే కాన్క్లేవ్లో అడిగారు. నేను అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, వాట్ ఈజ్ మిషన్ ఫెడరల్ ఫ్రంట్?
దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 మొత్తం వ్యవస్థలు మీరు చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే ఏకపక్ష పాలన, ఆ తర్వాత కోయలేషన్ గవర్నమెంట్స్, నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా కోయలేషన్, యునైటెడ్ ఫ్రంట్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఒకటే గవర్నమెంట్. థర్డ్ ఫ్రంట్ పరిపాలన కాంగ్రెస్ సపోర్ట్ తీసుకొని వచ్చింది. ఆ తర్వాత ఎన్డీఏ 1, యూపీఏ 1, యూపీఏ 2, ఎన్డీఏ 2. ఎన్డీఏ 2 ఒకటే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. పివి నరసింహరావు మైనారిటీ గవర్నమెంట్ తర్వాత ఎన్డీఏ హెడెడ్ బై నరేంద్ర మోడీ అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచారు, మ్యాండేట్ ఇచ్చారు. ఆల్ గవర్నమెంట్స్ ఎయిదర్ కాంగ్రెస్ led government or Congress supported government, or BJP led government. Tomorrow kuda em vastundi, Congress or BJP outside ana support cheyali, levanti lead ana cheyali, or coalition lo partner kavali ante. Daniki KCR kuda all leaders has to think over which is the combination. BJP ki support cheyalna, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాలన్నా, జాతీయ స్థాయిలో ఎలాంటి అలయన్స్ రావాలి, ఎలాంటి గవర్నమెంట్ రావాలి. 5 మంది 10 మంది 10 మంది మనం ఉంటే 42 సీట్లు మనకు ఒకప్పుడు, ఇప్పుడు 25-17 సీట్లు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో. కాబట్టి ఇది మీరందరూ కూడా మీరు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండరు, ఎవరు వచ్చినా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి ఉండే 2 ఆప్షన్స్. నేను అది చెప్పడం లేదు, నేను ఇప్పుడేం మాట్లాడను. కానీ వేరే ఆప్షన్స్ ఏముంటాయని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. వాట్ ఈజ్ ఆప్షన్ ఫర్ యూ? ఏదర్ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాలి, బీజేపీ సపోర్ట్ తీసుకోవాలి, ఆర్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా గవర్నమెంట్లో ఉండాలి, ఆర్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లీడ్ చేస్తే మీరు సపోర్ట్ చేయాలి. 3 ఆల్టర్నేటివ్స్. దెర్ నో ఫోర్త్ ఆల్టర్నేటివ్. వితౌట్ కాంగ్రెస్, వితౌట్ బీజేపీ, ఏదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, యూ కెనాట్ ఫార్మ్ ది గవర్నమెంట్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెంబర్ వోంట్ పర్మిట్. నెంబర్ ఓట్ పర్మిట్ చేసినప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాం, నేను కొత్త సృష్టి ఎట్లా చేస్తాం? ఇది విశ్వామిత్ర సృష్టి కాదు కదా. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీబడి. మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి సార్? నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుతున్నారా? నో, విల్ కంటిన్యూ అవర్ ఎఫర్ట్స్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. విల్ కంటిన్యూ, అది కంటిన్యూగా చేస్తాం. చేసి ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయం, రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాల దృష్ట్యా we want to establish. మీకు ఇది కూడా ఇచ్చాం, ఒక అవార్డ్స్ అన్నీ కూడా ఒక 500-600 అవార్డ్స్ ఒక నోట్ ఇస్తున్నాం మీకు. ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ ఇచ్చారు, దేని మీద ఇచ్చారు, మొత్తం 600 అవార్డ్స్ అన్నీ కూడా మీకు నోట్ ఇస్తున్నాం. ఇది సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. నేనేదో ఇయర్సే మాట్లాడాల కనుక ఇదిగా నేనేదో ఇయర్సే మాట్లాడాల.